సార్ మీరు చూస్తున్నారు రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గానీ, సోషల్ మీడియా మాట్లాడే వారి మీద గానీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి వైసీపీ రేపొద్దున వారిని ఎలాంటి రక్షించుకోబోతున్నారు? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మరియు నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, మరియు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టుకొమ్మల్లాగా అభిమానులు, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తులందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వము బాగా టార్గెట్ చేస్తుంది. మరి ఈ టార్గెట్ చేసే విధానంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం చాలా పెద్ద ప్రజాస్వామ్యం, పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటిది. ఈ రాజ్యాంగంలో న్యాయము అనేది కూడా ఒక భాగంగా ఉంది. మరి ఆ న్యాయం జరగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. అందుకోసంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ నాయకునికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా న్యాయం ద్వారానే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ యొక్క గౌరవ న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని మా యొక్క ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, మరియు పేద, బడుగు, బలహీన వర్గాల్లోనూ అందరిలో కూడా నమ్మకం కల్పించేదానికి మేము సమాయత్తం. అందుమూలముగా ఇక్కడ ఇంతవరకు ప్రత్యేకంగా ఒక సపరేట్గా కార్యాలయం అంటూ అదే ఇది లీగల్ సెల్ అంటూ లేదు ఇంతవరకు. కాబట్టి వీళ్ళు చేసే ఈ దుర్మార్గాలను, ఈ అప్రజాస్వామ్యాలను, వీటన్నింటినీ కట్టడి చేయాలంటే ఒక పటుత్వమైనటువంటి ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కావాలి. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఒక కొత్త కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటరు సద్దల రామకృష్ణారెడ్డి సార్ గారు ఇక్కడికి రావడము, ఇక్కడ మా మనోహర్ రెడ్డి గారు ఇక్కడ అధ్యక్షత వహించడము, ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే, జరగబోయే ఏ రోజైనా ఏ కార్యకర్త మీద కానీ, ఏ నాయకుని మీద కానీ ఈగ వాలినా కూడా మేము మాత్రము తగ్గేది లేనటువంటి వ్యవస్థ తగ్గకన్నా ముందుకు పోతాము. లీగల్గా ఏ చర్య తీసుకోవాలనుకుంటే ఆ చర్య తీసుకుంటాము. గౌరవ న్యాయస్థానాలు కూడా మాకు ఈ మధ్య కాలంలో అనుకూలిస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. గత 10-11 నెలల నుంచి కూడా చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. చాలామందిని మేము రక్షించుకున్నాము, లోపల పోయిన వాళ్ళని బయటికి తెచ్చుకున్నాము. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ మీద ఆ గౌరవంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఇంకా బలోపేతంగా, ఇంకా ప్రభుత్వంగా ఈ లీగల్ సెల్ పనిచేసే విధంగా ఉంటుంది అని మాకు దృఢ విశ్వాసం ఉంది. గౌరవ న్యాయస్థానాల మీద మాకు దృఢ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి సరైన మార్గమని ఎంచుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు మనోభావం ఉంది, అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది, వారికి ఈ పోస్ట్ పెడితే ఏమైందని అరెస్ట్ చేస్తారో, రేపొద్దున ఈ కేసు మీద వెళ్తే ఇంకో కేసు మీద అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఉన్నారు. వారికి ఎలాంటి పిలుపు? ఏమి అది ఎలా మనం అంటే, అది వాస్తవంగా జరిగింది కాబట్టి, ఇంతవరకు జరిగినాయి కాబట్టి, గత సంవత్సరం నుంచి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళలో ఆ విధమైనటువంటి అభిప్రాయం రావడం అనేది సహజమే. కానీ చాలామంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పోతే ఒక రోజే కదా మనము, లేదా ఒక వారం కదా, లేదా ఒక నెల కదా, లేదంటే ఒక సంవత్సరం కదా, ఎంతవరకైనా మేము తెగిస్తాము, ఏ దారిలోనే పోతాము, ఏ రోడ్డింటి అయినా పోతాము, ఏ చేలో గురించి పోతాం, ఏ చెట్టు అయినా ఎక్కుతాం, దుంకుతాం, సార కోసం, పార్టీ కోసం ప్రాణం తెగించైనా ముందుకు పోతామనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి కార్యకర్తలను టచ్ చేసి చూసే అధికారము, ధైర్యము, దమ్ము ఈ టీడీపీ, ఈ కూటమి ప్రభుత్వానికి లేదని నిరూపించే వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ఆర్ పార్టీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఊరు ఆపేదానికి ఆ శక్తి, ఆ యుక్తి ఎంత పనినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 100% మనం సక్సెస్ అవుతాం, ఇబ్బంది ఏం లేదు. సార్, పోస్టులు పెట్టడం కొంతమంది భయపడుతున్నారు, వారికి ఎలాంటి పిలుపు? పోస్టులు పెట్టే వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే, ఎందుకు మీరు ఏది కూడా ఒక కౌంటర్ రూపంలో పెట్టండి అని చెప్తున్నాం. మనకి ఎప్పుడు కూడా అబ్యూజింగ్ లాంగ్వేజ్ కానీ, మహిళల మీద కానీ, నాయకుల మీద కానీ మీరు ఎప్పుడు కూడా సమాజంలో మీరు కించపడే విధంగా, సమాజం మిమ్మల్ని చీకొట్టే విధంగా వాళ్ళు పెడుతున్నారు. టీడీపీ కూటమిలో ఉన్న వారు ఇప్పటికి కూడా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పోలీసులను సంకలో పెట్టుకున్నారు, పోలీసు వ్యవస్థ వాళ్ళకి అనుకూలిస్తుంది కాబట్టి పెడుతున్నారు. కానీ మనోళ్ళు అంతకంటే ఇంకా హీనంగా పెట్టకపోయినా బాగా హీనంగా పెట్టినట్టు వాళ్ళు అనుకొని, అబ్బాయి దీనికి నోటీస్ ఇద్దాము, ఈయన లోపల వేద్దాము, ఈయన కొంత బెదిరిద్దాము, ఈడు చిన్నగా వచ్చారు కంటే ఆ పథకం ఈ పథకం ఉండదని చెప్పేసి భరోసా ఒక ఆఫర్ పెట్టేసి మన పార్టీకి లాక్కుందాము అనేటువంటి సంకల్పం కూటమి ప్రభుత్వంలో ఉంది. కానీ మేము చెప్తున్నాం, అయ్యా మీకు ఉన్నటువంటి మార్గం, ఏకైక మార్గము పోలీసు, కోర్టు, లాయరు,
అంత తప్ప ఈ మూడిటి చుట్టూ తిరుగుతుంది నీకు జరిగేటువంటి అన్యాయము. ఒక భూముల విషయం కానీ, లేకపోతే ఇంకొకటి విషయం కానీ, ఇల్లులు పగలగొట్టినా, భూములు ఆక్రమించుకున్నా, లేదు మిమ్మల్ని కట్టెలతో కొట్టి రక్తం గారినా, ఈ అన్నిటికి కూడా న్యాయ వ్యవస్థ ప్రధానమైంది. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థను మనం బాగా ఉపయోగించుకుంటే మీరు ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో మీకు ఇబ్బంది ఉండదని మేము భరోసా ఇస్తున్నాం. కాబట్టి చాలామంది మా ఆఫీస్కి వస్తున్నారు, చాలామంది విభిన్న అనంతపురం నుంచి, ఇచ్చాపురం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. ఆ భరోసా మేము కల్పిస్తున్నాం. కానీ మేము ఒకటి చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా మనం ఎప్పటికి కూడా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా పోస్టు పెట్టండి. ఏదన్నా ఉంటే కౌంటర్ ఇండి. కానీ మేము ఎప్పుడు కూడా మహిళలను కించపరచండి కానీ, లేకంటే మీ యొక్క ఆనందం కోసము, మీ యొక్క వ్యూస్ కోసం మీరు పోస్టు పెడితే కబద్దార్ జాగ్రత్త అని కూడా మన కార్యకర్తలకు సోషల్ మీడియాలో కూడా హెచ్చరించడం జరిగింది. సార్ చూస్తున్నారు కదా సార్, కొంతమంది కూడా ఒక కేసులో తీసుకెళ్ళి ఇంకో 4 కేసులు ఆపాదిస్తూ కూడా అలాగే బయటకు వచ్చినట్టు కూడా వచ్చి లోపల తీసుకెళ్ళిన పరిస్థితులు కూడా చూసాం. వారు ఎలాంటి భరోసా? ఏదైనా ఒకటి మనము చట్టంలో లొసుగులు ఉన్నాయి, న్యాయంలో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను ఎవరైనా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. ఎప్పుడో తురకా కిషోర్ అని ఉన్నాడు. అతని పాపం మేము 2-3 ఏళ్ల క్రితం కేసు అది. ఆ కేసుకి తీసుకుపోయేసి లోపల పెట్టి హింసిస్తున్నారు. ఎవరైనా ఏ కేసు అయినా వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్ ఉంది. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మీద, ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద, డిఎస్పీల మీద, సిఐల మీద ఎక్కడైతే ఎవరున్నారో వాళ్ళకి ప్రెజర్ ఉంది. వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు, మాకు ప్రభుత్వంలో ప్రజలు ఉంది సార్, సారీ సార్ అంటున్నారు పాపము. కాబట్టి ఈ విధంగా ఉండడం, ఆ ఉద్యోగస్తులను ఇంత ఇబ్బంది పెట్టడం అనేది కూడా మనం ఎప్పుడు చూడాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 2024లో వచ్చిన తర్వాత కొంచెం ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఏదో విధంగా చిన్న చిన్న కేసులు పెడదాము అనే కాడికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ దాన్ని మనము ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే పెట్టిన దానికి మనము దానికి ఒక ప్రత్యామ్నాయము, దాని ఒక ఇసులుబాటు, దాని ఒక రెమెడీ ఉంటుంది కదా. మేము ఆ రెమెడీ చూసుకుంటాను. అయ్యా నీ మీద కేసు పడింది, ఎఫ్ఐఆర్ మాకు పెట్టు, మేమేదో పార్టీ 1 నోటీస్ ఇస్తారా వాళ్ళు, లేకపోతే కోర్టులో వేస్తాము, బెయిల్ తెప్పిస్తాము, మీకేం ఇబ్బంది ఏం లేదు, కోర్టులో జైల్లో కూడా మీకు మంచి సౌకర్యమే ఉంటుంది, మీరు దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. లేదు తప్పించుకుందాం అనుకుంటే ఏరే రాష్ట్రానికి కూడా పోయేది లేదు, ఏరే దేశానికి పోయే కాకుండా లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి ఎటు తిరిగి మీరు ఇక్కడ మా దగ్గరికి వచ్చి మా దగ్గర పరిష్కారం తీసుకొని కోర్టులో కేసు వేసుకొని బెయిల్ తీసుకొని మీరు ప్రశాంతంగా జీవించాలనేటువంటి ఆలోచన మేము కల్పించినాం అందరిలో కూడా. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు 1 ఇయర్లో సక్సెస్ అయినాము. ఇంకా నెక్స్ట్ జరగబోయేటువంటి 4 ఇయర్స్లో కూడా న్యాయబద్ధంగా ఒక లీగల్ సెల్ బాగా పనిచేస్తుంది, దృఢత్వంగా పనిచేస్తుంది, ధైర్యంగా పనిచేస్తుంది, అంటే ఐకమత్యంగా పనిచేస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఏ కార్యకర్తకు కానీ, ఏ నాయకునికి కానీ, ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా చేసేటువంటి దృఢ సంకల్పం మాకు మా న్యాయవాదులకు ఉంది, మా న్యాయవాసులో ఉంది. ఆ గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణ గౌరవం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది. మరి ఎక్కడ కూడా ఇంకా జరగడానికి ఆస్కారం లేదని మేము నమ్ముతున్నాము. ఇకనైనా ఆ కూటమి ప్రభుత్వము ఇకనైనా అన్యాయంగా ఒక బలహీన వర్గాల మీద, ఒక బడుగు వర్గాల మీద డీకేటీ ఏదన్నా తెచ్చుకుంటే ఆ భూమిని ఆక్రమించుకోవడం, డీకేటీ ఇల్లు ఉంటే ఇల్లు పడగొట్టడము, లేకపోతే ఏదో విధంగా వాళ్ళ బైకులు ఉంటే బైకులు పడగొట్టడము, నైట్ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడము, ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ఆపుతుందని మాకు ఆ నమ్మకం ఉంది. ఆ విధంగా ముందుకు పోయి ప్రజలకు చెప్పినటువంటి ఏ కార్యక్రమాలు చెప్పినారు, ఏమేమి భరోసా ఇచ్చారు, ఏమేమి వాగ్దానాలు చేసినారు, ఆ వాగ్దానాలను ఫుల్ఫిల్ చేసాడుగా, ఆ వర్గాలు నెరవేర్చాడుగా. ఆ ముందుకు అడుగులు వేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున, మా లీగల్ సెల్ తరఫున కూడా విన్నవించుకుంటున్నాము. మరి అది జరుగుతుందని నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ మీకు జరిగేటువంటి అన్యాయాలు ఎవరైతే ఆఫీసర్లు భయపెట్టారో, జరిపించారో వారందరూ కూడా ఒక డిజిటల్ ఫామ్ మీద పెట్టమని చెప్పడం జరిగింది. అంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో వారి మీద కక్ష సాధింపు చర్యలు చేసుకునే అవసరం ఉంటుందా? ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా కానీ నీకు దెబ్బ తగిలినప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది. సారా ఈ విధంగా ఇంత కట్టడి చేసిన నువ్వు ఎక్కడన్నా ఎత్తుకో, నువ్వు గుంటూరు ఎత్తుకో, లేకపోతే దర్శి ఎత్తుకో, లేకపోతే నెల్లూరు ఎత్తుకో, లేకపోతే మంగారపాలెం ఎత్తుకో, నువ్వు ఎక్కడెత్తుకున్నా కూడా ఎన్నో చెక్ పోస్టులు పెట్టినా కూడా ఏ రూపంలో పోయినా కాళ్ళు కడుపులు అన్నీ పగలగొట్టుకొని రాళ్ళు కొట్టుకుని దెబ్బలు తిని కూడా చేరుకుంటున్నారు ప్రజలు. అంటే అంత అభిమానం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వాళ్ళకి ఏదన్నా రక్తము సుక్క చూసినా, దెబ్బ తగిలినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, ఏదున్నా ఆ గుండె కరిగే గుండె కదా. మరి అలాంటి వాళ్ళని రక్షించుకోవాలి కదా. కాబట్టి తప్పకుండా రక్షించుకుంటాం, దాంట్లో ఏముండదు.